ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు మొమెంటమ్ ఇన్వెస్టర్ వినోద్ కుమార్ గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఇప్పుడు యోగా గురు స్టాక్స్ అంటే వీటిని మల్టీ బ్యాగర్ స్టాక్స్ అనొచ్చా? 100% మల్టీ బ్యాగర్ స్టాక్ అనొచ్చండి. ఎస్. మనం మల్టీ బ్యాగర్స్ ఎక్కడెక్కడో వెతుకుతుంటాం, ఎక్కడ ఉన్నాయి కంపెనీస్, మంచి కంపెనీస్ ఎక్కడ ఉన్నాయి ఏంటి అని. ఇవి మంచి కంపెనీలే కావు, ఎస్, మంచి వారు రన్ చేస్తున్న కంపెనీస్, మంచి వారు ఫౌండ్ చేసిన స్థాపించిన కంపెనీలు. Yes. వాడికి తిరిగి ఉండదు అనేది మళ్ళీ ఒకసారి ప్రూవ్ అయిపోయింది. బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ అండి. పండిత్ రవిశంకర్ గారు, శ్రీ శ్రీ రవిశంకర్ గారు, గురూజీ గారు ఎన్నో క్రియలు మనకు నేర్పించారు. అవును. కొన్ని క్రియలు నేను ఇప్పటికీ ఫాలో అవుతాను, ఎందుకంటే వాటి వలన చాలా లాభాలు కూడా ఉన్నాయి. బట్ వారు స్థాపించిన కంపెనీ గురించి నాకు తెలీదు. నేను రీసెర్చ్ స్టడీ చేస్తూ ఉంటే తను స్థాపించిన ఒక కంపెనీ చూసి ఆ కంపెనీలో ఈరోజు ఒక మీటింగ్ కూడా ఉంది, 26th జూన్. ఏంటి అంటే దే ఆర్ ఎంటరింగ్ ఇంటూ రెన్యూబుల్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ, హైడ్రో పవర్, సోలార్, విండ్, బయో ఎనర్జీ. ఇందులో దే ఆర్ గోయింగ్ టు ఎంటర్. ఆల్రెడీ ఫుడ్లో, హర్బల్ సప్లిమెంట్స్లో కంపెనీ ఈజ్ అ లిస్టెడ్ కంపెనీ. It's being traded in NSE. I was not aware about it. But when I saw who is actually started this, all those things, I was very happy. మనం గురూజీని ఫాలో అవుతున్నాం, ఇవి కూడా తను స్థాపించిన కంపెనీని కూడా ఫాలో అయితే పుణ్యం పురుషార్థం అన్నట్టు మనకు లాభాలు కూడా వచ్చే అవకాశము ఈ విధంగా ఉన్నాయి. వాటి వలన లాభాలు డెఫినెట్గా వస్తున్నాయి. తనని ఫాలో అవడం వల్ల ఎన్నో విధాలుగా లాభాలు వస్తున్నాయి, వాటికి విలువ కట్టలేము. బట్ ఇక్కడ మనకు ఫిజికల్గా కూడా కొన్ని మంచి పెట్టుబడులు, అంటే కొంచెం ధైర్యంగా పెట్టచ్చు. స్టాక్ మార్కెట్ అంటే అన్ని నష్టాలు అవుతాయి చేస్తేనే ఒక భయం అయితే ఉంటుంది. బట్ ఇలాంటి కంపెనీలు నేను కొంతవరకు రీసెర్చ్ స్టడీస్, ఫండమెంటల్ అవన్నీ డేటా చూస్తే చాలా నీట్గా, డీసెంట్గా, పర్ఫెక్ట్గా కనిపించింది. డేటా కూడా మంచిగా, అంటే స్థాపించడమే కాకుండా వారు చేస్తున్న ప్రొడక్ట్స్, ఆ కంపెనీ చేస్తున్న ప్రొడక్ట్స్ యాక్సెప్టెన్స్ కూడా మంచిగా వస్తుంది మార్కెట్ నుంచి. దీనివల్ల ఏమవుతుందంటే ఆ ప్రొడక్ట్స్ బిజినెస్ డెవలప్మెంట్ యాక్టివిటీ, వాటి వల్ల లాభాలు ఆ కంపెనీలో నీట్గా డెవలప్ అవుతూ కనబడుతున్నాయి. ఈ విషయం ముందు నాకు కూడా తెలియదు. బట్ ఎప్పుడైతే ఈ రీసెర్చ్ ప్రాసెస్లో ఈ అనౌన్స్మెంట్ వచ్చిందో, ఈ కంపెనీ ఏంది అని చూసినప్పుడు ఐ వాజ్ వెరీ సర్ప్రైజ్ దట్ గురూజీ గారిది ఓ కంపెనీ స్థాపించింది ఉందా, ఓహో అలాగా, ఈ మంచి కంపెనీ ఏం చేస్తున్నావు ఏంటి అని చూశాను. నైస్ ప్రొడక్ట్స్, ఓకే, హర్బల్ సప్లిమెంట్స్ అని, న్యాచురల్ ఫుడ్స్ అని, దే ఆర్ డూయింగ్ ఇట్. ప్రాబ్లీ మన మార్కెట్లో ఇక్కడ నేను ఎప్పుడు చూడలేదు వాళ్ళ ప్రొడక్ట్స్, బట్ ఆల్రెడీ ఇండియాలో రన్ అవుతున్నాయి. ఇట్స్ అ లిస్టెడ్ కంపెనీ. ఐ థింక్ ఎస్టర్డే క్లోజింగ్ ప్రైస్ వాజ్ అరౌండ్ 115 రూపీస్. ఓకే, ద రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ కొంత డేటా స్టడీ చేస్తే వెరీ డీసెంట్. ఓకే, డెట్స్ ఏమీ లేవు, జీరో డెట్స్, అంటే అప్పులు లేకుండా రన్ చేస్తున్న కంపెనీ. ప్లస్ ఇప్పుడు డైవర్సిఫై అవ్వడానికి, గ్రీన్ ఎనర్జీకి డైవర్సిఫై అవ్వాలి, ఎన్విరాన్మెంట్ని కూడా వారి తరఫు నుంచి ఆయన కృషి చేయడానికి ముందుకొచ్చారు. అది మనకు గ్రీన్ ఎనర్జీ ద్వారా కంపెనీ కూడా ఎక్స్పాండ్ అయ్యే అవకాశం ఇప్పుడు కనపడుతూ ఉంది. కాబట్టి ముందుకి ఇంకా బాగా చేస్తుందని చెప్పేసి ఆశిద్దాం. అలాంటి కంపెనీలో మనం స్టడీ చేసుకుంటూ, రీసెర్చ్ చేసుకుంటూ, మనకు తోసినంత ఆపర్చునిటీ కనిపించినప్పుడు అలాంటి కంపెనీలో మనం స్లోగా ఇన్వెస్ట్ చేయడంలో పెద్ద తప్పేం లేదు అని నా అభిప్రాయం. మనం పోర్ట్ఫోలియో క్రియేట్ చేసినప్పుడు ఇలాంటి కంపెనీస్ కూడా మనం పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటి వారు స్టార్ట్ చేసిన కంపెనీస్ ప్రొడక్ట్స్ చూసి లాట్ ఆఫ్ ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్ కంపెనీ వాళ్ళు కూడా ఇలాంటి ప్రొడక్ట్ లైన్ని స్థాపిస్తున్నారు, హర్బల్ ప్రొడక్ట్స్ అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయుష్, ఇలాంటి ప్రొడక్ట్స్ ఎలా వస్తున్నాయి మార్కెట్లోకి, ఎలా వస్తున్నాయి అంటే ద డెవలప్డ్ కంపెనీస్ దే ఆర్ ఆల్సో గెటింగ్ ఇన్ టు సచ్ హర్బల్ ప్రొడక్ట్స్ అండ్ అదర్ ప్రొడక్ట్స్ టు కేటర్ దిస్ కేటగిరీ ఆఫ్ ద మార్కెట్. అండ్ దీస్ ఆర్ ఆల్ న్యాచురల్ ప్రొడక్ట్స్. సో మనం ధైర్యంగా కెమికల్ ప్రొడక్ట్స్ వాడకుండా న్యాచురల్ ప్రొడక్ట్స్ని ధైర్యంగా వాడుకోవడానికి ఈ ఒక ఆపర్చునిటీ ఈ కంపెనీస్ ద్వారా మనకు వస్తుంది. కాబట్టి ప్రొడక్ట్స్కు వాడుకోవడం, అలాగే ఈ పర్టికులర్ సర్వీసెస్లో, షేర్స్లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల మనకు మంచి రిటర్న్స్ వచ్చాయని నా అండర్స్టాండింగ్. బట్ ఐఎమ్ నాట్ ఎ సెబీ అనలిస్ట్.
I have done my research. I am doing this as an educative thing. Please follow your financial advisor and take a informed decision. సార్ చూసుకుంటే ఇప్పుడు బాబా రామ్దేవ్ స్టాక్స్ కూడా ఉన్నాయి కదా, అంటే పతాంజలి మీరు అంటున్నారు. సో మరి అవి కూడా ఇప్పుడు హల్చల్ చేస్తున్నాయి స్టాక్స్లో. చూసుకున్న యోగా స్టాక్స్ అనుకుంటే మరి వీటి గురించి ఏం చెప్తారు సార్? పతంజలి ప్రొడక్ట్స్ మనం అందరం వాడిన వాళ్ళమే. అది వచ్చాక ఒక పెద్ద వడికాల ఒక ప్రళయం లాంటి మార్కెట్లో దే వాజ్ సచ్ అ హ్యూజ్ క్రేజ్ అలాంటి ప్రొడక్ట్స్కి. ఇప్పటికీ గీస్ ఆ ప్రొడక్ట్స్ అన్నీ రెగ్యులర్గా బాగా సేల్ అవుతూ ఉంటాయి. కంపెనీ కూడా పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్ అండి. ఓకే, మన న్యాచురల్ ప్రొడక్ట్స్, ఫుడ్స్ అండ్ హర్బల్ మన రవిశంకర్ గురూజీ వాళ్ళది కాకుండా ఇందులో కొంచెం డెట్స్ మాత్రం ఉంది. బట్ ఫండమెంటల్స్ ఈజ్ డీసెంట్ ఇనఫ్, గుడ్ ఇనఫ్. బట్ బాబా రామ్దేవ్ గారు, ఆచార్య బాలకృష్ణ గారు వాళ్ళు చేసింది ఏంటంటే, ఒక పర్టికులర్ కంపెనీ, రుచి కంపెనీ, they were into oils, edible oils. So they were into some problem. It was, reported to NCLT, National Company Law Tribunal. Later, ఆ కంపెనీని రివైవ్ చేయడానికి ఒక ప్యాకేజ్ అనౌన్స్ చేయడం జరిగింది. అందులో ప్లాన్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ ప్లాన్స్ ఒక అప్రూవల్ బేసిస్ మీద పతంజలికి ఆ కంపెనీ ఇవ్వడం జరిగింది. సో పతంజలి వాళ్ళు ఆ కంపెనీని టర్న్ అరౌండ్ చేస్తూ వారి ప్రొడక్ట్స్ని కూడా ఈ పర్టికులర్ కంపెనీ ఫెసిలిటీస్ వాడుకుంటూ ప్రమోట్ చేయడం వలన బిజినెస్ కూడా ఎస్టాబ్లిష్ అయింది. ఈరోజు పతంజలి వాళ్ళ ఏదైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో హ్యూజ్ సక్సెస్, దట్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ నో. అండ్ ప్రాఫిట్స్ ఆల్సో ఈజ్ అ హ్యూజ్ సక్సెస్. అండ్ టుడే ఇట్ ఈస్ అ లార్జ్ క్యాప్. పతంజలి కంపెనీ విచ్ ఇస్ లిస్టెడ్ ఇన్ ద స్టాక్ ఎక్స్చేంజ్ ఈజ్ వర్త్ 55,000 crores market cap. And the price which with it is trading today is around 1,550 rupees per share with a face value of 2 rupees. Such a huge success, such a huge profits and such a huge market cap, which as a normal trader, normal human being, we should not ignore such companies because it is run by none other than the beloved, people who love them and people who follow them. Yes. సార్ ఇప్పుడు ఈ స్టాక్స్లో చూసుకుంటే ఫైనల్లీ మ్యూచువల్ ఫండ్స్ ఏమున్నాయి సార్ ఇందులో? చాలా మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు కూడా ఈ పర్టికులర్ కంపెనీ, ఐ థింక్ పతంజలి ఈజ్ ఇన్ సో మెనీ థింగ్స్. ఐ థింక్ నిప్పాన్ మ్యూచువల్ ఫండ్స్, నిప్పాన్ మ్యూచువల్ ఫండ్స్ ఇట్ ఈస్ దేర్, మోతిలాల్ మ్యూచువల్ ఫండ్, అలాగే ఐ థింక్ ఐసిఐసిఐ ఈజ్ ఆల్సో దేర్. ఆల్ దీస్ మ్యూచువల్ ఫండ్స్ దే ఆల్సో హ్యావ్ ఇన్వెస్టెడ్ ఇన్ ఫ్యూ ఆఫ్ దేర్ ఫండ్స్. ఐ థింక్ నిఫ్టీ 500 ఫండ్స్ లైక్ దాట్, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్ ఫండ్స్లో ఈ పర్టికులర్ స్టాక్లో హోల్డింగ్స్ ఉన్నాయి. బట్ ఇందులో ప్రమోటర్ హోల్డింగ్ ఎక్కువ ఉందండి. అంటే పతంజలి వాళ్ళది దాదాపుగా 74% వరకు ప్రమోటర్ హోల్డింగ్ ఉంది. అర్లియర్ ఇట్ వాజ్ ఆల్మోస్ట్ 98-97% ఉండేది. ఇప్పుడు 74% ఉంది. లాస్ట్ ఐ థింక్ 1 year నుంచి 1.5 years నుంచి వాళ్ళ హోల్డింగ్ 74% ఉంది. ఇన్స్టిట్యూషన్స్ లైక్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఆల్ ఈజ్ ఐ థింక్ అరౌండ్ 10-12% అండ్ బ్యాలెన్స్ ఈజ్ retailers. Even LIC has a investment in Patanjali thing. Okay. సో ఫైనల్లీ సార్, అంటే ఈ యోగా గురుస్ దగ్గర నుంచి మనం స్పిరిచువాలిటీ ఎలా ఫాలో అవుతున్నామో అలాగే మనీ ఎర్నింగ్ కూడా ఎందుకు ఫాలో అవ్వకూడదు? వాళ్ళు స్థాపించిన కంపెనీ ప్రొడక్ట్స్ వాడడమే కాకుండా వారు స్థాపించిన కంపెనీ షేర్స్ లో కూడా లాభాలు పొందడానికి ట్రై చేయడంలో తప్పేం లేదు. ఎప్పుడైతే మార్కెట్ కరెక్షన్ వస్తుందో మంచి ఆపర్చునిటీస్ ఈ స్టాక్స్ లో కూడా దొరుకుతుంది. ఇప్పుడు బాగా పెరిగాయి కాబట్టి కొంత కరెక్షన్ అయినప్పుడు కొంచెం మన పోర్ట్ఫోలియోలో ఒక 10 స్టాక్లు ఉంటే ఒక స్టాక్ ఇదిగా పెట్టుకోవడంలో తప్పేం లేదు. ఇలాంటి వారు స్టార్ట్ చేస్తున్న కంపెనీస్ మీద రీసెర్చ్ చేసి అలాంటి కంపెనీస్ స్టార్టింగ్లో ఉన్నప్పుడు కొంటే ఇంకా ఎక్కువ లాభాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. లేదా ఏదైనా మ్యూచువల్ ఫండ్ ఈజ్ హ్యావింగ్ గుడ్ హోల్డింగ్ ఆఫ్ దీస్ కంపెనీస్, అలాంటి మ్యూచువల్ ఫండ్లో మనం ఇన్వెస్ట్ చేసుకోవడంలో కూడా మంచి లాభాలు వస్తాయని నా అండర్స్టాండింగ్. థ్యాంక్ యూ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.